అనగనగా ఒక ఊర్లో ఒక జమీందారు ఉండేవారు. ఆయన చాలా కోపిష్టి అనమాట. అయితే ఆయన్ని చూసి అందరూ భయపడిపోయేవాళ్ళు. కానీ ఎవరు ధైర్యంగా ఆయన దగ్గరకు వచ్చి ఏది చెప్పేవాళ్ళు కాదనమాట. ఆయన దగ్గరికి రోజు సాయంత్రం ఊర్లో పెద్దలందరూ వచ్చి కూర్చొని ఆయనతో పనున్న వాళ్ళందరూ ఆయన్ని పొగిడి వాళ్ళ పనులు చేయించుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఆ ఊర్లో రంగయ్య అని ఒక అతను ఉండేవాడు, ఒక చిన్న రైతు. అతని దగ్గర కొన్ని ఎద్దులు ఉండేటివి, ఆవులు ఎద్దులు ఆయనవి, ఇంకా జమీందారువి కొన్ని ఆవులు ఎద్దులు కలిపి రోజు ఆయన వాటిని మేతకు తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అలా ఒకరోజు మేతకి వెళ్ళి తిరిగి వస్తుంటే మన రంగయ్య ఎద్దేమో జమీందారు ఎద్దుని పొడిస్తే దానికి కొంచెం గాయమైంది. ఈ విషయం జమీందారుకి చెప్పడానికి రంగయ్యకి చాలా భయం వేసింది. అయితే సాయంత్రం పూట అందరూ వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు అందరి ముందర మన రంగయ్య రైతు వచ్చి జమీందారుతో, అయ్యా నాకు ఒక సందేహము, మీరు దాన్ని క్లియర్ చేయాలి అని అడిగారు. ఏంటని అడిగితే, ఒకవేళ ఏదైనా పొట్లాటలో మీ ఎద్దు గనక నా ఎద్దును పొడిస్తే దానికి పరిహారం ఏంటి అని అడిగారు. అప్పుడు ఆ జమీందారు, పశువులన్నాక కొట్లాడుకున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, దానికి పరిహారం ఎందుకు, అవేమీ ఉండవు అని చెప్పారు. ఒకవేళ అదే పొట్లాటలో నా ఎద్దు కనుక మీ ఎద్దును పొడిస్తే అప్పుడు పరిహారం ఏంటి అని అడిగారు. జమీందార్కి విషయం అర్థమైంది. ఇప్పుడు అందరి ముందర తను కోప్పడ్డం, తన పరువు పోతుందని తెలిసి కామ్గా ఎవరికైనా ఒకటే ధర్మం, ఇద్దరికీ ఒకటే న్యాయం అని చెప్పేసి అక్కడితో ముగించారు. ఈ కథలో మీరేం నేర్చుకున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.